తీసుకోండి లోపల వాళ్ళ ఒకటి అన్న రామను అంతే కదా అన్న Okay, ready? Smile. అన్న ఎడిటింగ్ చేసుకుంటారు సిస్టమ్ తెచ్చుకోలేదా నీ బంధువులు ఉన్నారు కదా ఆంటీ సురేష్ శివ అని అన్నున్నాడులే స్మైల్ ఓకే రెడీ కొంచెం బయటికి రా లెఫ్ట్ పై పెట్టుకోబోయా అన్నా కాలు పై పెట్టుకో కాలు పై పెట్టుకో మా టీచర్లు రానికి ఇంకా 14 నిమిషాలు అవుతుంది జాబ్ చేస్తున్నప్పుడు ఎందుకంటే ఎక్కువ వాళ్ళే కదా ఈవినింగ్ వస్తా 5 తర్వాత మేడం ఒకసారి చూడండి ఏ స్టడీ రారా మా స్టూడెంట్స్ కొంచెం సంతోష్
आप सोशल स्टडीज మ్యాచ్ రావచ్చు కదా. తీసుకోండి అబ్బా, ఇది ఒక్కొక్కరు ఒకటి తీసుకోండి. బ్యాడ్జీలు వచ్చి నేను సిరాజ్ గారి ప్రోగ్రామ్కి వచ్చినా చేస్తాలే మళ్ళీ అసలు సరే. అవి వెనక షార్ట్స్ చూసి ఉండమన్నది. నా సైడ్ రండి సార్, వచ్చేసాను. రమ్మని చెప్పండి సార్, చిన్న చిన్న రమ్మనండి. నా సైడ్ నా సైడ్ ఉన్నా మధ్యలో. అరే అరే ఏ స్టేట్లో ఉంటాయి మీరు కొంచెం జరిగితే సార్ వాళ్ళు కూడా కనిపిస్తారు, మీరే అడ్డం ఉన్నారు అంతా. మధ్యలో గ్యాప్ ఇవ్వండి అన్న, మధ్యలో ఎవరు రావద్దండి, మధ్యలో ఎవరు రావద్దండి. నీ భుజాలే పడుతున్నాయి కెమెరాలు మొత్తం. సార్ వాళ్ళు వచ్చే తీసుకున్నాను ఫుల్గా, అసలు అడ్డమడ్డం వస్తారు అంతా. అయిపోలేదు అరే అరే అన్నా అన్న అన్న సార్ వచ్చే తీసుకొని జరగండి అన్న. అన్నా మీరే వస్తారు మొత్తం. సార్ వాళ్ళు వచ్చేది అస్సలు కనబడలేదు, మధ్యలో గ్యాప్ ఇస్తే వాళ్ళు అందరూ వస్తారు. మీ కాలే వస్తున్నాయి మొత్తం. సార్ వాళ్ళ పైన వేయండి అన్న. సార్ వాళ్ళ పైన వేసినా వద్దు, ఆల్రెడీ వద్దంటారు సార్ వాళ్ళు. కొంచెం అవి తర్వాత షాపులు సార్ నేతా షోరూమ్ ఉంటుంది.
బాగా గమనించాలి పేపర్లో న్యూస్ పేపర్లో ఫోటో వేసి ఫస్ట్ జ్యోతి ప్రకాశం ఏ బ్యాచ్ ఇదే ఫస్ట్ టైం కట్ చేయాలి ముందు బ్యాచ్ 5 బ్యాచ్లు చేశారు కదా ఇదే ఫస్ట్ బ్యాచ్ మేము ఆలోచించి బ్యాచ్ సమ్మేళనానికి విచ్చేసిన ఉపాధ్యాయులకు మరియు నా తోటి మిత్రులకు అందరికీ శుభోదయ. సంవత్సరాల తర్వాత మనం అందరం కూడా ఒక వేదికపై రావడం ఒక అపురూప ఘట్టం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రోగ్రాం ప్రారంభిద్దాం. మొదటగా 2004 సంవత్సరంలో దాన్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. భక్తవత్సల రెడ్డి సార్ తర్వాత మాకు ఇంకొక ప్రధానోపాధ్యాయురాలుగా కూడా పనిచేయడం జరిగింది. శ్రీమతి సరోజిని మేడం గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రెండో వారు సరోజిని మేడం తర్వాత ఇన్ఛార్జ్ హెచ్ఎంగా కూడా పనిచేసినటువంటి సంపత్ సార్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నేషనల్ లాంగ్వేజ్ అయినటువంటి హిందీ భాషను అందరికీ అర్థమయ్యేటట్టు బోధించిన రామయ్య సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ని స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులందరూ హుషారుగా జోరుగా సార్ని స్వాగతం సుస్వాగతం. ఇంకా బయట ఉన్న మిత్రులు అందరూ కూడా లోపలికి రండి. ప్రోగ్రాం ప్రారంభమైంది. క్లాస్ నుంచి 10th వరకు కూడా హాస్టల్ వార్డెన్ సారు కృష్ణారెడ్డి సారు అన్ని తనే చూసుకొని మమ్మల్ని అంతా కూడా ఈ విధంగా అందరినీ అభివృద్ధి పదంలో నటిస్తున్నటువంటి కృష్ణారెడ్డి సార్ని స్టేజ్ పైకి ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. క్లాప్స్ క్లాప్స్ ఫ్రెండ్స్ క్లాప్స్. సెవెంత్ క్లాస్లోనే మాకు హిందీని బోధించినటువంటి మేడం గారు విజయ నిర్మల మేడం వారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. నాగలక్ష్మి మేడం గారు మాకు ఫిజిక్సే కాకుండా కొందరికి మ్యాథ్స్ ఇంగ్లీషు ఆల్రౌండర్గా టీచింగ్ చేసినటువంటి నాగలక్ష్మి మేడం గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఇంగ్లీష్ అంటే అందరికీ భయం ఉన్నప్పుడు కూడా నేనున్నానని చెప్పి అంతర్జాతీయ భాష అయినప్పుడు కూడా నాగమణి మేడం గారు ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అంటూ మాకందరికి కూడా ఇంగ్లీష్లోన మంచిగా మార్కులు తెప్పించినటువంటి మేడం గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. సెవెంత్ క్లాస్లోనే మాకు ఇంగ్లీషు అదేవిధంగా మ్యాథ్స్ చెప్పినటువంటి విజయలక్ష్మి మేడం గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. మీనాక్షి మేడం గారు మ్యాథ్స్ ఇంగ్లీషు అదేవిధంగా ఆల్రౌండర్గా మేడం కూడా అన్ని సబ్జెక్టుల్లో ప్రావీణ్యం సాధించిన మేడం గారిని కూడా మీనాక్షి మేడంని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మేడం ప్లీజ్ ఫ్రెండ్స్ క్లాస్. అదేవిధంగా సుభాషిణి మేడం గారు మాకు 7th క్లాస్లోన సోషల్ స్టడీస్ మిగతా అన్నిటి కూడా ప్రతి ఒక్కరికి కూడా బయటి ప్రపంచాన్ని గురించి తెలియజేసినటువంటి సుభాషిణి మేడం గారిని కూడా స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మేడం క్లాప్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా మేడం కరచాల తనులతో పైకి ఆహ్వానిస్తున్నాం. ఉన్న కాలంలో మాకు హాస్టల్లో వచ్చేసి ఎనీ టైం గ్రామర్తోనే పాస్ చేసేటటువంటి వెంకటేశ్వర సార్ని కూడా స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్ మ్యాథ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డౌట్లు ఉండి కూడా అందరికి కూడా ప్రతి ఒక్కరిని పాస్ చేసే విధంగా చేసినటువంటి మా హాస్టల్ సార్ సోమసుందర్ సార్ని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. ఫ్రెండ్స్
అదేవిధంగా కొండయ్య సార్ని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం ఫ్రెండ్స్. క్లాప్స్. కామండి. మాకు మాతృభాషలో 6th క్లాస్లో బోధించినటువంటి మేడం గారు అయ్యమ్మ మేడం గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం మేడం. మాకు ఇంగ్లీషు హిందీ అవన్నీ చెప్పినటువంటి సలీం సార్ని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ గారు కూడా సారు మనందరికి కూడా మ్యాథ్స్ని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పాస్ అయ్యే విధంగా చేసినటువంటి సార్ని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. హాస్టల్లోనూ మాకు ఫిజిక్స్ చెప్పి మమ్మల్ని అందరినీ కూడా పాస్ చేసే విధంగా చేసినటువంటి మద్లెట్ సార్ని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం సార్. హాస్టల్లో మాకు వచ్చేసి 6th to 7th వరకు ఇంగ్లీష్ బోధించినటువంటి నాగరాజ్ సార్ని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. ఇంకొక మ్యాథ్స్ సార్ని కూడా రఘు సారు ప్రతి ఒక్కరికి కూడా మ్యాథ్స్ని ఏ విధంగా అయితే ఆటోమేటిక్గా చేసి అందరినీ పాస్ అయ్యే విధంగా చేసినటువంటి రఘు సార్ని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్. క్లాప్స్ 20 సంవత్సరాల తర్వాత మన టీచర్లందరూ కూడా మనం కలుసుకోవడం చాలా సంతోషదాయకం. కాబట్టి ప్రతి ఒక్కరికి మన కరచానల్ చేసినటువంటి కలిసి సార్ని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. చెప్పట్లు. అదేవిధంగా సైన్స్ చెప్పినటువంటి మధ్య సార్ని ఒక స్టేజ్ పైనకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మన వాళ్ళకి అందరికీ కరచాలతో మనమంతా గట్టి కొడితే వాళ్ళు చెప్పినటువంటి తీర మళ్ళీ మనకు కూడా చెప్పి వాళ్ళ బోధన మనకి ఏ విధంగా చెప్పినారో మనందరినీ కూడా అదే విధంగా మళ్ళీ ఇప్పుడు చెప్పే విధంగా చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరము సార్ వాళ్ళకి కరచాల ధనుల ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. ఎవరు వేడే సార్ ప్రారంభం చేద్దాం. ప్రార్థన చేద్దాం. వినాయకుడి పాట పెడతారు. చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. థ్యాంక్ యూ. అలానే కోసలరెడ్డి సార్ గారిని, సంపత్ సార్ గారిని, సరోజినీ దేవి మేడం గారిని కోరుతున్నాం. రాజశేఖర్ తొందరగా తీసుకురండి. అందరూ ఒకసారి నిలబడి క్లాస్ గట్టిగా గట్టిగా. ఆఫ్టర్ 20 years మీ జోష్ చూడాలి. కమాన్.
20 సంవత్సరాల తర్వాత కలిసిన జోష్ కనబడాలి బయటికి. బయటికి తీసుకోవాలి. ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపర్ ఫైటులు, రాధ చెళ్ళు నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు, చేవాడి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాష కూసిన కాకి కూతలు, కళ్ళాడి తెచ్చిన నొచ్చుకుని ఉంటే మన్నించండి. 20 సంవత్సరాల తర్వాత మా ఉపాధ్యాయులు, మిత్రులు అందరి జోష్ను ముందు ముందు ఈ విధంగా కొనసాగించాలి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే సంబంధించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసి ఉపాధ్యాయులకు మరియు మనిషి పుట్టినప్పటి నుండి మరణించేదాకా ప్రతి అడుగులోనూ ప్రతి క్షణంలోనూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా గురువు దాక్కునే ఉంటాడు. కానీ ఆ గురువుని మనమందరం ప్రత్యక్షంగా తరగతి గదిలో చూస్తాం. ఈరోజు గురువులు మనకు ఈ సమాజానికి ఏ అందించాలనుకుంటున్నారో అజ్ఞానం నుండి పుట్టిన చీకటిని తొలగిస్తూ విద్య అనే వెలుగును పంచుతూ మన నడవడికను మన మాట తీరును ఈ సమాజంలో ఏ విధంగా బతకాలి, ఏ విధంగా నడవాలి, ఏ విధంగా జీవించాలి, మన తోటి స్నేహితుణ్ణి, తోటి ఉపాధ్యాయుని, తోటి వ్యాపారస్తుని, తోటి ఉద్యోగుని, తోటి వ్యక్తిని, తోటి ప్రయాణికుని ఏ విధంగా గుర్తు చేసుకోవాలి, వారితో ఈ సమాజంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే విధి విధానాలను మొట్టమొదట నేర్పేది మన గురువులే. ఈ విధంగా ప్రతి అంశానికి ఈ సమాజంలో కొన్ని మూలాలు సిద్ధాంతాలు ఉంటాయి. ఈ మూలాలను సిద్ధాంతాలను వెతుకుతూ పోతే మనకు గుర్తుకొచ్చేది మన గురువులు. ఈ సృష్టికి పరిచయం చేసింది మన తల్లిదండ్రులు అయితే ఈ సమాజానికి పరిచయం చేసింది ఖచ్చితంగా మన గురువులే. ఐపీఎస్లు, టీచర్స్, పోలీసులు, డాక్టర్లు, గ్రూప్ 1 నుండి గ్రూప్ 4 దాకా ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారంటే, వారు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం విద్య. మరి ఆ విద్య మనకు ఎక్కడి నుండి లభించింది? ఆ విద్యను మనం ఎక్కడి నుండి తీసుకున్నాం? మనలో దాగి ఉన్న విద్యను మెరుగుపరిచి మెరుగులు దిద్ది మనకు ఉన్నతమైన స్థానంలో ఉంచిన వారెవరంటే ఖచ్చితంగా గురువులే. మరి అటువంటి గురువులను మనం ఈరోజు గుర్తుపెట్టుకొని వారిని సన్మానం చేయడం మనకు దక్కిన అదృష్టం. ఉపాధ్యాయులను మనం గౌరవిస్తున్నామంటే దాదాపు మన తల్లిదండ్రులను సన్మానించినట్టే, గుర్తు చేసుకుంటే అని మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే మన తల్లిదండ్రుల తర్వాత అంత ప్రముఖమైన పాత్ర వహించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఉపాధ్యాయులే అని చెప్పడం నిస్సందేహం లేదు. ఎందుకంటే ఈ సమాజంలో మనకు మంచిని చెడును తెలియజేస్తూ ఈ సమాజంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అని ప్రతి ఒక్క విషయాన్ని మనకు గురువులు ఈ పాఠశాలలో నేర్పించడం జరిగింది. అటువంటి గురువులను ఈరోజు మన పాఠశాలలో 2004-05 సంబంధించిన బ్యాచ్ సన్మానించడం మనకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. కౌశల్ రెడ్డి సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్ క్రమశిక్షణలలో మనం ఈరోజు పెరిగి ఉన్నతమైన స్థానంలో ఉండడం అంటే సార్ ఇచ్చిన మాకు అవకాశంగా భావిస్తూ సార్ని మాట్లాడవలసిందే కోరుతున్నాం. Thank you. First, I would like to convey my happiness, best wishes for the new year.
2025 ఆంగ్ల నూతన సంవత్సరానికి మీ అందరికీ శుభాకాంక్షలు. At the outset, I feel immense happiness, pleasant, joyful after seeing you all here. మాతో కలిసి పనిచేసిన ఉపాధ్యాయులు కానీ మా మినిస్టర్స్ ఇక్కడ పనిచేసిన తర్వాత సరోజిని మేడం గారికి, మాస్టర్ వార్డన్ గారికి, మిగతా ఉపాధ్యాయులు అందరి గారికి నా శుభాకాంక్షలు. 2024-25 బ్యాచ్ స్టూడెంట్స్కి అందరికీ శుభాకాంక్షలు. ఒకటి అంటారు, when I was studying at Madras, I learned one thing, that is time and tide wait for no man. అంటే జీవితంలో కాలము సముద్ర బాధల్లో ఎవరి కొరకు వెయిట్ చేయము, వస్తుంటాయి పోతుంటాయి. అలాగనే మన జీవితం. ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. నేను ఇక్కడ 1997లో ఇక్కడ జాయిన్ అయినా. అప్పుడు ఇక్కడ స్టాఫ్ ఎలా ఉందంటే 10th క్లాస్, 9th క్లాస్, 8th క్లాస్కి ఫిజికల్ సైన్స్, న్యాచురల్ సైన్స్ చెప్పే టీచర్లు చాలా డెప్త్, అంటే చాలా తక్కువగా వాళ్ళ భావన ఉండింది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన వరం ఏమంటే, అప్పుడు విజయలక్ష్మి టీచర్ ఇక్కడికి పంపించి భర్తీని ఖాళీ చేసుకున్నాం. అంటే ఐ గాట్ గుడ్ రిజల్ట్స్. ఆఫ్టర్ దట్ సుభాష్ని కేమ్ యాజ్ ఎ టీచర్ అండ్ షీ వెంట్ ఫర్ సోషల్ స్టడీస్ ఫర్ లోయర్ క్లాసెస్. సెకండరీ గ్రేడ్ టీచర్గా ఉన్నవారు హై స్కూల్లో పెద్ద క్లాసులు పంపకూడదని ఉండింది, కానీ నేను పంపేదని చెప్పారు కూడా. తర్వాత లేటర్ ఆన్ 2002లో నాగలక్ష్మి అండ్ నాగమణి కేమ్ యాజ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. అంటే ఆర్మీలో సబ్జెక్ట్ టీచర్స్ ఎలా ఉంటారో వాళ్ళు వచ్చి దాన్ని భర్తీ చేశారు. ఇంకా నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే ఈ పాఠశాల ఒక ఉన్నతమైన పాఠశాల, ఒక ఉన్నతమైనటువంటి దేవాలయం అని చెప్తాను. నేను 6 సంవత్సరాలు పనిచేసినాను. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇక్కడ ఏ లోటు లేదు. తర్వాత నాకు వార్డన్ కృష్ణారెడ్డి గారు, నా సోదరుడు, ఇప్పటి వరకు అంటే రిటైర్ అయిన తర్వాత కూడా ఈ గంటకు కూడా నాతో టచ్లో ఉంటాడు, నా బాగోగులు చూస్తుంటాడు. ఆయనకు థ్యాంక్స్. సో ఐ విష్ యూ ఆల్ హ్యాపీ అండ్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఇన్ యువర్ వాక్స్ ఆఫ్ లైఫ్. థ్యాంక్ యూ. విలువైనటువంటి సమాచారాన్ని మా విద్యార్థులకు అందరికి కూడా మళ్ళీ కూడా మీరు చెప్పినటువంటి విధానం కూడా మా అందరికి కూడా నచ్చి ఈరోజు మా విద్యార్థులందరూ కూడా చాలా మంది కూడా గవర్నమెంట్ అయితేనేమి, ప్రైవేట్ అయితేనేమి, సాఫ్ట్వేర్ రంగంలోనూ, అగ్రికల్చర్ రంగంలోనూ చాలా రంగాల్లో కూడా అందరూ కూడా ఉన్నత పదవులు ఆశించినారు సార్. మీ దయ వల్లనే సార్. వాస్తవంగా అయితే మీరు వస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణకి మారిపోయారంటే మీ వల్లనే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మన ఇచ్చమైనటువంటి సరోజిని దేవి మేడం గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. మీ అందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ చెప్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. తర్వాత ఈ నూతన సంవత్సరంలో మీకు దేవుడు మంచి సమృద్ధిని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను, ఆర్థికంగా బలాన్ని చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. గురువుగా నా ఆశీర్వాదాన్ని కూడా తెలుపుతున్నాను. ఇక్కడ 2004-05 బ్యాచ్ వాళ్ళు మమ్మల్ని చాలా సాదరంగా ఆహ్వానించి గెట్ టుగెదర్ను, ఆత్మీయ సమ్మేళనం, గెట్ టుగెదర్ కంటే అచ్చ తెలుగులో చెప్తే మీ ఆత్మీయ సమ్మేళనానికి మేము చాలా సంతోషపడుతున్నాము. తర్వాత మా అందరినీ ఒక వేదిక మీద, ఇదొక ప్లాట్ఫామ్, మమ్మల్ని అందరినీ కలిపి మరొకసారి మా తీపి గుర్తులను, స్వీట్ మెమరీస్ను గుర్తు చేసుకోవడానికి మాకు ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్కు కూడా మీరిచ్చిన ఈ
వేదికకు కూడా మీ తరఫున, మా అందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వేదికను అలంకరించిన మాకు సీనియరు, మా గురువు గారు అని కూడా చెప్పొచ్చు, మా హెచ్ఎం భక్తవత్సల రెడ్డి సార్ గారికి, తర్వాత ఏమి ఇది పోగొట్టినారా, నెక్స్ట్ నా తర్వాత సారు ఇన్ఛార్జ్గా ఉన్న సంపత్ కుమార్ సార్ గారికి, తర్వాత నాతో పనిచేసిన మా కొలీగ్స్ అందరికీ కూడా పేరు పేరు వరుసన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత హాస్టల్ వార్డెన్ సార్కు, తర్వాత ట్యూటర్స్కు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సమయంలో మీకు చాలా క్లుప్తంగా, అంటే మాకు సంతోషం ఉండదు క్లుప్తంగా చెప్తే, ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చినాం. ఏదో 2 మాటలు మంచి మాటలు చెప్పాలని మేము కోరుకుంటుంటాము. కాబట్టి ఏమనుకోకుండా కొంచెం నిదానంగా ఏకాగ్రతతో వినండి. ఏం మేడం అప్పుడు చదువు ఏకాగ్రతతో చదివినాము, మళ్ళీ ఇప్పుడు కూడా మాకు టార్చరా అని అనుకోవద్దండి. ఎందుకంటే జీవితం అంతా ఉల్లాసము ఉత్తేజం ఉంటేనే ఆరోగ్యం ఉంటుందని కరోనా మనకు గుణపాఠం చెప్పిపోయింది. కాబట్టి మన అనుభవాలే మనకు గుణపాఠాలు. కాబట్టి ఉన్నంత వరకు సంతోషంగా ఉండాలని నా అభిప్రాయము. నా అభిప్రాయాన్ని కూడా మీకు తెలియజెప్తున్నాను. తర్వాత మీరు ఇప్పుడు విద్యార్థి దశలో లేరు, ఒక బాధ్యతాయుతంగా ఉన్న సంసార జీవితంలో ఉన్నారు. కాబట్టి మీకు అంటే యవన ప్రాయంలో ఉన్నారు యవనస్తులు. కాబట్టి కొన్ని విలువలతో కూడిన, అప్పుడేమో విలువలతో కూడిన విద్య చెప్పినాము, కానీ విద్యలో విలువలు చెప్తా ఉంటే ఎప్పుడెప్పుడు మార్కులు తెచ్చుకోవాలన్నా, ఎప్పుడెప్పుడు పాస్ కావాలన్నా, కనీసం 35 మార్కులతోటైనా పాస్ అయితే మేలు అనే ఉద్దేశంతో విలువలను పక్కకు పెట్టింటారు, కొంచెం నెగ్లెక్ట్ చేసింటారు. కాబట్టి తర్వాత కూడా మీకు అనుభవానికి వచ్చిన తర్వాత కూడా మీరు కొన్ని మార్పు చేర్పులు మీ జీవితంలో చేసుకోవాలా. ఏంటంటే మరి ముఖ్యంగా ఈ విలువలు ఇప్పుడు మీ దశలో, మీరున్న ఇప్పుడు ఈ దశలో కొన్ని విలువలు మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు ఒక బాధ్యతాయుతమైన తండ్రి బాధ్యత ఉన్నారు, తర్వాత తల్లిదండ్రుల దగ్గర కుమార్తెల బాధ్యత ఉన్నారు. కాబట్టి తర్వాత ఉద్యోగాలు చేసే కాడ అధికారుల దగ్గర మీరు పనిచేస్తున్నారు. కాబట్టి అన్ని దశలలో, అన్ని కోణాలలో మీకు కొన్ని విలువలు ఉండాలి. కాబట్టి అవి కొన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ దశలో మీరు సంసార జీవితంలో కుటుంబానికి ఎక్కువ విలువ ఇవ్వండి, మీ తల్లిదండ్రులకు ఎక్కువగా విలువ ఇవ్వండి. ఖచ్చితంగా తల్లిదండ్రులను గౌరవించాలా, పోషించాలా, సంరక్షించాలా, ఇవన్నీ గుర్తు చేసుకోవాలా. తర్వాత నెక్స్ట్ ఉద్యోగ విషయంలో అధికారులకు లోబడి ఉండాలి. మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది చాలా ముఖ్యము. తర్వాత ఈ సంసార జీవితంలో కూడా ఈగోలకు పోకుండా అన్నీ సర్దుకుపోయి ప్రతి విషయంలోనూ బ్యాలెన్స్డ్గా ఉంటూ మీరు సంసార జీవితాన్ని కొనసాగించాలి. తర్వాత ఉద్యోగంలో మీరు డెడికేటెడ్గా పనిచేయాలి. అంకిత భావం అనేది చాలా ముఖ్యం. మనం తీసుకున్న జీతానికి మనం కరెక్ట్గా పనిచేస్తున్నామా లేదా అనేది ఒకసారి గుర్తు చేసుకోవాలా. ఆ ప్రకారంగా ఉద్యోగ డ్యూటీ విషయంలో కూడా మీరు కొనసాగించాలి. ఇలాంటి విలువలతో మీ జీవితాన్ని కొనసాగించాలి. నెక్స్ట్ మన క్యారెక్టర్ చాలా ముఖ్యము.
ఈ దశలో డబ్బు వస్తుంది, తర్వాత అన్నీ దేవుడిచ్చినాడు, వివాహమైంది, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉంది కాబట్టి కొద్దిగా పక్కతోలకు వెళ్తారు. కాబట్టి క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ క్యారెక్టర్ విషయంలో చెడు అలవాట్లకు లోను కాకూడదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కుటుంబంలో మీ పిల్లలను చాలా జాగ్రత్తగా పెంచుకోండి, మంచిగా చదివించుకోవాలి. మీరు ఎంతవరకు చదివి ఏం చేస్తున్నారు దానికి రెట్టింపు మీ పిల్లలు చదవాలా, రెట్టింపు స్థానము హై స్థానంలో ఉండాలా అనే ఒక గురితో, ఒక లక్ష్యంతో పిల్లల్ని చదివించుకోవాలి. కాబట్టి పిల్లల చదువుల మీద మీరు చాలా శ్రద్ధ వహించాలి. చదువుల కోసము మీరు సంపాదించే సంపాదన కూడబెట్టుకొని వాళ్ళకు ఖర్చు చేయాలి, అంటే చదువుల కోసం ఖర్చు చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులను బాగా చూసుకోండి. మరి ముఖ్యంగా ఏమంటారు, మరి ముఖ్యంగా సహధర్మచారులను, అంటే అమ్మాయిలైతే భర్తను, అబ్బాయిలైతే భార్యలను మంచిగా చూసుకోండి. తల్లిదండ్రులతో పాటు వీళ్ళను కూడా చూసుకోవాలి. కాబట్టి ఈ విధంగా కొన్ని విలువలతో కూడిన జీవితం, అప్పుడేమో విలువలతో కూడిన విద్య అంటేమి, ఇప్పుడేమో విలువలతో కూడిన జీవితాన్ని జీవించి మీకు మరి ముఖ్యంగా మీ ఫ్యామిలీ మొత్తానికి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు చాలా జబ్బులు వస్తున్నాయి, రకరకాల జబ్బులు. మరి ఎందుకు వస్తున్నాయో అర్థం కాకుంది. కావలసిన ఎక్సర్సైజులు, తర్వాత తిని కూర్చోకుండా మంచి బాడీ ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈ మనము తినే ఆహారము ఎంత క్యాలరీస్ తీసుకుంటున్నామో దాన్ని ఖర్చు పెడుతున్నామా లేదా అనేది మనకి ఇచ్చిన విద్యాలయంలో మనకి ఇచ్చినారు కాబట్టి జ్ఞానం, గురువులు ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా మీకు మేము ఇచ్చిన జ్ఞానాన్ని తప్పకుండా దాన్ని వినియోగించుకోవాలి. అదే మాకు మీరు ఇచ్చిన ఏముంటుంది, గురు దక్షిణ. కాబట్టి ఇవన్నీ మేము ఏదో మీరు పిలుస్తున్నారు, మాకు పూలదండలు వేస్తున్నారు, మనకు సన్మానిస్తున్నారు, ఇంకా చాలు అని మేము ఎప్పుడు అనుకోము. మీరు బాగుంటే మేము బాగున్నట్టే. మా స్టూడెంట్స్ పలాని పిల్లలు పలాని, ఎందుకంటే నేనున్న 2003-04లో వచ్చి 2009లో ట్రాన్స్ఫర్ అయిపోయినా 6 years ఉన్నాను. మధ్యలో డెప్యుటేషన్, అది నేను ట్రాన్స్ఫర్ కాదు, అది డెప్యుటేషను. నేను డెప్యుటేషన్ పోయినందువలనే సార్ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఒకవేళ నేను ట్రాన్స్ఫర్ అయ్యింటే వేరే హెచ్ఎం ట్రాన్స్ఫర్ అయ్యొచ్చు. నేను లేను, అక్కడ డెప్యుటేషన్ మీద పోయినాను కాబట్టి. అంటే నేను డెప్యుటేషన్ మీద పోయినా, కర్నూలుకు పోయినా కూడా ఇక్కడే హెచ్ఎంఏ, నా పదవి అనేది హెచ్ఎంఏ. నేను లేని సమయంలో సార్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. కాబట్టి ఈ 6 years కూడా నేను ఇక్కడే నేను పనిచేసినాను. మంచి సార్ చెప్పినట్టు నంబర్ 1 స్కూలు. అప్పుడు పిల్లలకు ఎంత మంచి కోడుమూరలు రాస్తున్నా, ఎగ్జామ్స్ రాస్తున్నా కూడా ఎంత మంచి మార్కులు వచ్చి 500 అబోవ్ వాళ్ళు 10 to 15, 20 వరకు ఉన్నారు. అప్పుడు కలెక్టర్ ఆఫీస్లో అప్పుడు కొత్తగా ఐఐటీలు వచ్చినాయి చూడండి, బాసరా, అక్కడంతా మొత్తం లదగిరి పిల్లలే సెలెక్ట్ అయినారు. అక్కడ ఏం చెప్తున్నారు, అది కాదు మేడం, ఎందుకు పోస్టులు 12 సీట్లు ఉంటాయి, 12 సీట్లు లదగిరికే వచ్చినాయి, అదేంటి అసలు మొత్తం డిస్ట్రిక్ట్ అంతా అంత బాగా చదివే పిల్లలు ఎవరు లేరా, లద్దగిరిలోనే ఉండారా అని చాలా మెచ్చుకున్నారు. మాకైతే ఎంత సంతోషమైందో అప్పుడు, అంత సంతోషమైంది అప్పుడు ఫస్ట్ అది. కాబట్టి మంచి స్కూలు, బాగా చదువుతున్నారు. దీనికి కారణం కూడా హాస్టలు, వార్డెన్ సార్ వాళ్ళ కృషి, తప్పక వాళ్ళ కృషి ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ కృషి వెనక వాలంటీర్స్ల కృషి మేము చూస్తుంటాం కదా, కట్టెలు పట్టుకొని తిరుగుతూ ఉండ్రి. అసలు ఎంత బాగా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో దూరంగా కూర్చొని ఎంత బాగా చదివిస్తుండ్రి. తర్వాత ఇక్కడ టెస్టులు అంత బాగా రాస్తుండ్రి. కాబట్టి
ఈ రెండు సమిష్టి కృషి ఇక్కడ అక్కడ రెండు సమన్వయంతో ఈ రెండు స్కూలు హాస్టల్ రెండు ఇటు యొక్క సమన్వయ కృషితో ఈ సమిష్టి కృషితో అన్ని ర్యాంకులు వచ్చినాయి, అన్ని సీట్లు వచ్చినాయి. కాబట్టి మమ్మల్ని ఎంత మెచ్చుకున్నారు, పాపం సారోలను మెచ్చుకున్నారో లేదో హాస్టల్ వార్డెన్స్, కానీ నన్ను మాత్రం మెచ్చుకున్నారు. నేను అది బాగా చెప్తాను. ఎందుకంటే మేము కర్నూలులో కలెక్టర్ ఆఫీస్లో ఉన్నప్పుడు, నేను జీసీడీఓగా ఉన్నప్పుడే అదే డెప్యుటేషన్ పోయినాను. అప్పుడు నేను కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉన్నాను. అప్పుడు ఈ ఫైళ్ళు పట్టుకొని కలెక్టర్ దగ్గరికి పోతుంటే ఆఫీస్లో వాళ్ళు చెప్పేవాళ్ళు, ఏంటి మేడం మీరు లదగిరి ఇచ్చామంట కదా, అసలు మీకు ఒకటి తెలుసా, నా బిరుదు ఏంటనుకున్నావు, లదగిరి ఇచ్చాం. ఇన్ని స్కూళ్ళు పనిచేసినా కూడా నన్ను వేరే స్కూల్ హెచ్చామన్నారు. లదగిరి హెచ్చామే, లదగిరి హెచ్చాం, లదగిరి హెచ్చాం. మునగలపాడుకు పోయినా కూడా లదగిరి హెచ్చామే అనేవాళ్ళు. మునగలపాడు ట్రాన్స్ఫర్ అయిపోయినా కూడా లదగిరి హెచ్చామే. కాబట్టి ఒక ఉండే సీట్లలో ముక్కాలు భాగం మీరే కొట్టేసుకున్నారు అని చెప్పేవాళ్ళు. కాబట్టి అలాంటి పేరు ప్రతిష్టలు మీ నుంచి మాకు వచ్చింది. కాబట్టి మీకు కూడా చాలా థ్యాంక్స్. కాబట్టి అందరి కృషి వల్ల మనము మంచి పేరు తెచ్చినాం స్కూల్కు. అదేవిధంగా ఇప్పుడు మీ దశలో కూడా సేమ్ అదే జ్ఞానంతో మీరు ప్రవర్తించి ఆలోచించి మీ కుటుంబాలను మంచిగా పెట్టుకొని మీ పిల్లల్ని బాగా చదివించుకొని మీరు ఆరోగ్యవంతులుగా ఉంటూ మీ క్యారెక్టర్ను, ముఖ్యంగా క్యారెక్టర్ను, అంటే క్యారెక్టర్ అంటే మళ్ళీ వేరే ఏమీ కాదు, చెడు అలవాట్లు ఏవి వాటి జోలికి పోకుండా ఒక సిస్టమేటిక్ లైఫ్లో ఉంటూ మీ ఆరోగ్యాలు కాపాడుకొని కుటుంబాన్ని కాపాడుకొని మంచి చదువులు చదివించుకొని మీరందరూ కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని మేము ఆశిస్తూ ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన ఇన్ఛార్జ్ సంపత్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రధానోపాధ్యాయులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసి వేదికను అలంకరించినటువంటి హెడ్ మాస్టర్ భక్తవజ్రెడ్డి సార్ గారికి, హెడ్ మిస్ట్రెస్ సరోజినీదేవి మేడం గారికి, వార్డెన్ సార్ కృష్ణారెడ్డి సార్ గారికి, హిందీ పండిట్ రామేష్ సార్ గారికి, నాగా సిస్టర్స్ నాగలక్ష్మి, నాగమణి వారికి, తర్వాత మాతోటి సహోపాధ్యాయులందరికీ, తెలుగు పండిట్ మల్లప్ప సార్ గారికి, తర్వాత ట్యూటర్స్కు అందరికీ నా యొక్క శుభాభివందనములు. విద్యార్థులకు శుభాశీస్సులు. ఈ యొక్క గెట్ టుగెదర్ ప్రోగ్రాం నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. ఎక్కడ చూడలేదు. నేను 3-4 స్కూల్లో పనిచేసినాను, కానీ ఇక్కడ పదే ఎవరీ ఇయర్ మమ్మల్ని అందరినీ కూడా టౌన్లో ఉంటాం, ఎవరి బిజీ వాళ్ళ పనులు ఉంటాం, కానీ సంవత్సరానికి ఒకసారి మమ్మల్ని అందరినీ మీరు కలుపుతున్నందుకు మీకందరికీ మా యొక్క ధన్యవాదాలు. తర్వాత భక్తవత్సరెడ్డి సార్ చెప్పదలుకుంటే, సారు డిసిప్లిన్ ఆయన రక్తంలోనే ఉంది. అసలు క్లాస్ స్ట్రెంత్ 1200 ఉంటే సైలెంట్గా ఉండేది. ఎవరైనా బయట నుంచి చూస్తే ఏం స్కూల్కి సెలవా అన్నట్టుగా ఉంటుంది. అట్లా డిసిప్లిన్ మెయింటైన్ చేసేవాళ్ళు సార్ గారు. ఆయన యొక్క మోరల్ వాల్యూస్ మాకు కూడా నేర్చుకున్నాము. తర్వాత సరోజిని మేడం ఎవరికి వాళ్ళు సాటే. భక్తవత్సరెడ్డి ఒక డిసిప్లిన్ అయితే, ఈ సరోజిని మేడం కూడా మంచి సక్సెస్ఫుల్ హెడ్ మాస్టర్స్ వీళ్ళిద్దరు. కాబట్టి వీళ్ళు కూడా మీరందరూ కూడా మేము బాగా నేర్చుకొని మేము ఇక్కడ పనిచేస్తే ఎక్కడైనా పని చేయగలుగుతున్నాం. ఇలా దగ్గరలో పనిచేస్తే ఎక్కడైనా పని చేయగలుగుతున్నాము. తర్వాత మీరు ఈ యొక్క మమ్మల్ని ఇంటింటికి వచ్చి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి ఆహ్వానించినందుకు మీకు మరీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఈ 2025 సంవత్సరము మీకు
మా యొక్క ఉపాధ్యాయులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికపై ఉన్న నాతో కలిసి పనిచేసిన ఉపాధ్యాయులు, చిరంజీవులైన మీ అందరికీ కూడా శుభోదయం, శుభాకాంక్ష. ఇది జనవరి కనుక మనకు కొత్త సంవత్సరం వచ్చింది. నూతన సంవత్సరంలో మన జీవిత ధ్యేయాలు కూడా మారుతూ ఉంటాయి గతం కంటే. ఆ జీవిత ధ్యేయాలను మీరు జయప్రదంగా చేసుకోవాలని, మీరు శుభంగా ఉండాలని నేను మా కోరిక. మేము నాకు ముఖ్యంగా ఒక 2 విషయాలు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాలు. ఎందుకంటే నా ఉద్యోగ జీవితంలో చివరి స్కూల్ ఇది. ఇక్కడే నేను 2005 మార్చిలో రిటైర్ కావడం జరిగింది. అలాగే చివరి బ్యాచ్ అంటారు, ఆ బ్యాచ్ నాకు ఇక్కడే 2 జరిగినాయి. అప్పటి పిల్లలు మీరు ఎలా ఉన్నారంటే చిన్న పిల్లలు, 15 ఏళ్ళ పిల్లలు. ఆ తర్వాత మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏముంది, మీరు చిన్నవాళ్ళు ఉన్న వాళ్ళు మీరే గురువులు అయిపోయినారు. ఆ తర్వాత విద్యార్థులుగా ఉన్న వీళ్ళు గురువులుగా మార్పు చెందినారు. మీరు ఈ కుటుంబాలతో సహా ఇక్కడ మీ సమావేశంలో ఉండి మీ పిల్లలు ఎలా ఉన్నారో మీ పెద్దలు కూడా అలాగే ఉండాలనేటువంటిది, మీ పెద్దల జీవితాలతో పాటు సంతోషంగా ఉండాలని మా అభిలాష. మీరందరూ ఆనందంగా హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను. విద్యార్థులు అందరికీ అంటే ఇటు విద్యార్థులు ఉన్నారు. నాకు విద్యార్థినులతో సంబంధాలు తక్కువ ఉన్నాయి, డే స్కాలర్స్తో కొంచెం తక్కువ సంబంధాలు, కాకపోతే మా పిల్లలతో సంబంధాలు ఉన్నాయి. వాస్తవంగా అందరికీ నా హృదయపూర్వక ఆశీస్సులు. నాకు ఎక్కువగా క్లుప్తంగా మాట్లాడతాను నేను. విషయం ఏమిటంటే ఈ డిజిటల్ యుగం, ఇది 2024 డిజిటల్ యుగం. మీరు ఈ డిజిటల్ యుగంలో ఉంటూ కూడా 20 ఏళ్ళ తర్వాత మమ్మల్ని గుర్తుపెట్టుకొని మీరు ఈ విధంగా ఇంత గ్రాండ్గా ఒక పెద్ద ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసినందుకు పూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది, ఒక చిన్న విషయం కాదు, ఒక పెళ్లి వేడుక లాంటిది. పెళ్లి కదా, మనం ఇంటింటికి తిరిగి బంధువులకి మిత్రులకి అందరికి పెళ్లి పత్రికలు ఎట్లా పంచారు బాబు, బ్రహ్మాండంగా అసలు అద్భుతమైనటువంటి ఇన్విటేషన్ దానికి తయారు చేశారు. సో మీకు నిజంగా ఈ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఈ ఆలోచన రావడానికి మూలకారకులు ఎవరో నాకు తెలియదు, కానీ ఆ మహానుభావులందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఎందుకంటే ఈ డిజిటల్ యుగం ఎట్లయిపోయిందంటే భయంకరంగా తయారైపోయింది. ఇంట్లో ఒకే మంచం మీద భార్యాభర్తలు పండుకుంటారు, ఎవరు ప్రపంచాల్లో వాళ్ళు ఉంటారు. వాడి సెల్లు వాడు చూసుకుంటుంటారు, ఈమె సెల్లు ఈమె చూస్తుంటారు. పక్కన ఉన్నోడు ఎవడో ఏం కథను వాడు దొంగోడు వచ్చి దోసుకొని పోయినా ధ్యాసలు లేని ప్రపంచం. అంత ఆధునిక యుగంలో ఉన్నాం. కానీ అటువంటి సమయాల్లో కూడా మానవతా విలువలతో మీరు ఆలోచన చేసి మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇంత మందిని మీరు గ్యాదర్ చేయగలిగారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ యూ. నిజంగా మీకు మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందజేస్తాను. ధన్యవాదాలు. తర్వాత ఇంకొకటి ఏమంటే దీంట్లో కృషి చేసిన వాళ్ళను నాకు తెలిసి గుర్తుపట్టిన వాళ్ళలో చెప్తాను, మిగతా వాళ్ళ హర్ట్ కావద్దండి. రామకృష్ణ, శివన్న, తర్వాత వచ్చేసి లతీఫ్, దుర్గా ప్రసాద్, నాకున్న గుర్తులు కృష్ణారెడ్డి, కొన్ని పేరు సంజీవ, కొంత యాక్టివ్గా ఉన్నారు. సంజీవ అయితే నాకు ఎప్పుడు కనపడలేదు, కానీ వచ్చిన తర్వాత చాలా చురుగ్గా ఉన్నాడు. కాబట్టి నేను మిగతా వాళ్ళు చాలా మిన్నల్లా కూడా చాలా కష్టపడ్డారు బాబు. మీరు నిజంగా ఎట్లాంటి వాళ్ళంటే వాళ్ళ పాత్ర ఎటువంటిదంటే ఒక సినిమాలో హీరో ఉంటాడు, హీరోకే పేరు వస్తుంది. కానీ మామూలుగా అయితే టెక్నికల్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, వాళ్ళకి విలువ ఉండదు. అట్లా వాళ్ళు దారంలాగా మనులు మీరంతా, మిమ్మల్ని అందరినీ ఒక చోట కూర్చోడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ జాబ్ అది. వాళ్ళకి ఖచ్చితంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సిందే. అంతే. ఇంకా నెక్స్ట్ మేము ఏం చెప్పాలనుకున్నాం అన్నీ మొత్తం సరోజిని మేడం చెప్పేసి ఆలోచన చేస్తూనే ఉన్నాము, ఏమైనా మిగులుతుందేమో చూస్తామంటే ఏం అని చెప్పేసింది. కాబట్టి ఒక్కటి మిమ్మల్ని ఆశించేది ఏమంటే ఈ శేష జీవితంలో మీరు ఇప్పుడు మీరు అంతే దాదాపు మీ 20 ఏళ్ళు అంటే
అక్కడ 35 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ మధ్య ఉంటుంది మీ వయసు. మీరు మీ కుటుంబాలు బాగా ఒక స్థాయిలో ఉంటారు, మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు. మరి ఇంకా ఉత్తమమైన స్థితికి పోవాలని మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను. మీకు ఒక గురుతరమైన బాధ్యత ఉంది. ఒకటి ఏమిటంటే మీరు మీ కుటుంబం అంటే నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, వాళ్ళని మంచి ఉన్నతమైన స్థితిలో తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయండి. మేడం గారు చెప్పారు అదే, మంచి విద్యను అందజేయండి అని. ఓకే, మీరు ఆస్తి ఇచ్చినా ఏం ప్రయోజనం లేదు. ఆస్తి ఏదైనా కరిగిపోవచ్చు కానీ విద్య కరిగిపోదు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందదని. కాబట్టి దయచేసి వాళ్ళకు మంచి విద్యను అందజేసే ప్రయత్నం చేయండి. తర్వాత ఆహ్వానిస్తున్నాం సార్, స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. బాబు నాకు కొంచెం చిన్న అంతరాయం వచ్చింది, మళ్ళీ నేను ఎక్కడ పోవాల్సి వస్తుంది, మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా కంఠస్థం కొట్టియడము అది మధ్యలో ఆగిపోతుంది అనుకో, మళ్ళీ వెనక్కి పోవడం మళ్ళీ ముందుకు రావడం కొట్టడం అట్లానే ఉంటుంది, ఇబ్బంది ఉంటుందేమో. సమస్య ఏంటంటే ఇప్పుడు ఒక్కటి బాబు, మీ కుటుంబ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు పడిన ఇబ్బందులేమో మీకు తెలుసు. మీరు హాస్టల్లో జీవించినారంటే ఏం చాలా సంతోషకరమైనటువంటి జీవితం లేదు మీకు. ఎంత పోరాటం, పొద్దున తెల్లారుదాం లేస్తేనే దీని కాడి నుంచి పోరాటమే, చదువుకునే వరకు స్థలం దొరికే వరకు పోరాటమే. అదే జీవన పోరాటమే మిమ్మల్ని ఇంత మంచిగా ఒక స్థాయిలో నిలబెట్టగలిగింది. ఇంత క్రమశిక్షణ వచ్చిందంటే కారణం అది. కాబట్టి మీరు అటువంటి జీవితం కాకుండా మీ పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. తర్వాత మేడం గారు ఒక మంచి సందేశం ఇచ్చారు. మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను దయచేసి మర్చిపోకుండా వాళ్ళను, ఎందుకంటే మీరు ఇక్కడ విద్యను పొందినారంటే కానీ, ఏదైనా ఉపాధి పొందినారంటే కానీ, ఒక ఉద్యోగం వచ్చిందంటే కానీ వారి యొక్క కృషి, వాళ్ళ యొక్క పట్టుదల. కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి ఉండండి. వాళ్ళకు మంచి సేవను వాళ్ళకు అందించండి. ఇప్పుడు ఎందుకంటే దాదాపు మీ తల్లిదండ్రులు కూడా మంచి వేదిక సహాయం చేసి ఆ కుటుంబానికి మంచి వెలుగునివ్వాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే వారికి సరైనటువంటి అవగాహన లేకపోతే ఆ పిల్లలకు మంచి విద్యను అందజేసే సంస్థలు చాలా ఉన్నాయి, ఆర్ఫన్స్ అట్లా దాంట్లో వాళ్ళని చేర్చి మీరు ఒక ప్రయోజకులు ఆ కుటుంబాన్ని మీరున్నంత స్థితిలో వాళ్ళకి సహాయం చేయండి. ఇవి నేను కోరుకుంటున్నది. మీరు ఇచ్చినటువంటి అవకాశానికి చాలా చాలా ధన్యవాదాలు. వన్స్ అగైన్ ఐ షల్ బి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు వన్ అండ్ ఆల్. సరేనా జరుగు ఓటర్ సపోర్ట్ 2001 డిసెంబర్ 19 నేను ఇక్కడికి ఈ స్కూల్కి రావడం జరిగింది. అప్పటి నుంచి 2006 5 డిసెంబర్ వరకు ఇక్కడ పనిచేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ లద్దగిరి అంటే అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి వారి గ్రామం. ఆ గ్రామంలో పనిచేయాలని చెప్పి ఉద్దేశంతో బయాలజికల్ సైన్స్ టీచర్ పోస్టులు 8 మాత్రమే ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఎవరైతే ఫిజికల్ సైన్స్ పోతామంటే వాళ్ళకి ఫస్ట్ ప్రమోషన్ ఇస్తామంటే నేను ఫిజికల్ సైన్స్ టీచర్గా తీసుకుంటానని 8 మందిలో ఫస్ట్ బయటకు వచ్చాను. ఫిజికల్ సైన్స్ టీచర్గా లద్దగిరి కోరుకోవడం జరిగింది. నా తర్వాతే 70 మందికి ఇచ్చిన ప్రమోషన్. ఆ విధంగా ఈ స్కూల్ కోరుకోవడం జరిగింది. నేను ఈ ఊరికి చూడలేదు, అప్పటికి ఎక్కడుంది ఏం కదా అని కూడా చూడలేదు. ఆ విధంగా కోరుకోవడం జరిగింది. కర్నూలుకైనా దగ్గర ఉంటుంది లేదా కోడమూరుకైనా దగ్గర ఉంటుంది అనుకున్నాను. కర్నూలులో ఉండాలనుకొని వద్దులే ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయని చెప్పి కోడమూరులో ఉండడం జరిగింది. కృష్ణారెడ్డి గారు సార్ ఇంటి దగ్గర ఉన్నాము. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణం చూసిన తర్వాత ఇది పాఠశాల కాదు రెసిడెన్షియల్ స్కూల్ అనుకోవడం జరిగింది. ఆ విధంగానే ఇక్కడే ఉండడం జరిగింది. కృష్ణారెడ్డి గారు, సత్యనారాయణరావు సార్ వారి సహకారంతో
మేము రోజు ఒకరోజు ఇక్కడ ఉంటే ఒకరోజు ఇంటికి పోయేవాడిని. లాంగ్లో ఉన్నాను, హాస్పిటల్ నుంచి తిరిగినప్పుడు ఆ విధంగా మొత్తం ఒక 9 నెలలు తిరగడం జరిగింది. తర్వాత కోడుమూరులో ఫ్యామిలీ పెట్టడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ ఈ పాఠశాల నాకు చాలా సహకరించింది. విద్యార్థులు కూడా చాలా వినయ విధేయతలతోటి చెప్పిన విషయాలు చాలా బాగా శ్రద్ధగా వింటూ నేర్చుకుంటూ రాత్రిపూట ఇక్కడనే పాఠశాలలోనే సోమసుందరం సారు, తర్వాత ఇంకా మన వాళ్ళు వెంకటేశ్వర సారు, వీళ్ళంతా చాలా బాగా సబ్జెక్ట్ వైజ్గా మేమైతే ఎట్లయితే టైం టేబుల్లో వేసుకొని పాఠశాలలో చెప్పినామో అదేవిధంగా ఇక్కడ చెప్పినారు. చెప్పి విద్యార్థుల యొక్క భవిష్యత్తును బాగా తీర్చిదిద్దినారు. నేను అనుకుంటున్నాను విద్యార్థులందరూ కూడా మంచి స్థానాల్లో ఉంటారని చెప్పి. చాలామంది కానిస్టేబుల్స్ కూడా అయినారు, టీచర్స్ అయినారు, ఆదోన్లు కూడా కలుసుకుంటారు అప్పుడప్పుడు. కాబట్టి ఇదే విధంగా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మీరంతా కూడా మంచి జీవనాన్ని గడుపుతూ మీ పిల్లలను కూడా అందరినీ బాగా విద్యావంతులు చేయాలని చెప్పి, తర్వాత ఈ మానవ జన్మ ఎంతో పుణ్యం చేస్తే దొరికినటువంటి జన్మ కాబట్టి ఈ మనకు లభించినటువంటి ఈ మానవ జన్మని సత్ప్రవర్తనతో, మనిషి అంటేనే తప్పులు చేస్తూ ఉంటాడు, ఆ చెడు మార్గంలోకి పోతూ ఉంటాడు. మనలోనే రాక్షసుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, మానవుడు ఉన్నాడు. చెడు గుణాలు ఎక్కువైపోతే రాక్షసుడు అవుతాము, చెడు గుణాలన్నీ తగ్గిపోతే దేవతలు అవుతాము. కాబట్టి రాక్షస గుణాలన్నీ తగ్గించుకోవాలా, దైవీ గుణాలను పెంచుకోవాలి. మనము పెంచుకొని మనమంతా కూడా సత్వగుణంతో మన జీవితాన్ని సన్మార్గంలో నడుపుకుంటూ ధర్మాన్ని గుర్తుపెట్టుకుంటే భగవద్గీతలో స్టార్టింగ్ ఫస్ట్ శ్లోకమే ధర్మక్షేత్రే కురుక్షేత్రే రణక్షోణి విహారిణి అని చెప్పని స్టార్ట్ అవుతుందన్నమాట. కాబట్టి చివరిగా ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోద్భూతి ధ్రువాని తిరుమతిర్మవ అనే శ్లోకంతో అంతమైపోతుంది. మనం ఎప్పుడైతే ధర్మాన్ని ముందు పెట్టుకున్నామో, మన విద్యుక్త ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ మన విధులను మనము ఆచరిస్తూ జీవితాన్ని గడిపినామంటే మనము సంఘంలోనూ మన గ్రామంలోనూ మంచి పేరు తెచ్చుకుంటాము. కాబట్టి మీరంతా కూడా ఆ విధంగా మంచి మార్గంలో నడవాలని, ఆ శక్తిని భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరి ద్వారా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఎక్కడి నుంచో ఎప్పుడు జరిగినా కూడా ఇదే టైంకి వస్తున్నాను, మన్నించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. My dear colleagues and my dearest students, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వచ్చిన వెంటనే మాకు చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. మా అందరి తరఫున మీకు చాలా చాలా ధన్యవాదాలు. అంటే ఇంత గ్రాండ్ వెల్కమ్ చెప్తారని నేనైతే ఊహించలేదు. అండ్ ఇంకోటి చెప్పాలంటే, నేను అంటే ఈ 24 years టీచర్ లైఫ్లో చాలామంది స్టూడెంట్స్ని చూశాను. చాలా ఈ రీయూనియన్స్ మీటింగ్స్ జరిగాయి. ఏ మీటింగ్స్కి నేను అటెండ్ అవ్వలేకపోయాను. కానీ నేను ఫస్ట్ అటెండ్ అయిన మీటింగ్ ఇదే స్టూడెంట్స్. దీనికి ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే నా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది నేను ఈ లద్దగిరి పాఠశాలలోనే. సారు భక్తవత్సల రెడ్డి సారు ఆధ్వర్యంలో నేను పనిచేయడం జరిగింది. నేను అపాయింట్మెంట్ తీసుకున్న వెంటనే నాకు అక్కడ చెప్పారు, అక్కడ భక్తవత్సల రెడ్డి సార్ అని సార్ ఉన్నారు,
మీరు ఆ సార్ దగ్గర పని చేశారంటే ఇక ఈ డిస్ట్రిక్ట్లో ఎక్కడ ఏ స్కూల్లో అయినా పని చేస్తారు అని చెప్పి అన్నట్లుగానే నేను ఉన్నది చాలా తక్కువ పీరియడ్ సార్ దగ్గర 1 year 3 months ఏమో ఉన్నాను. మళ్ళీ డిఎస్సి రాసుకొని నేను వెళ్ళిపోయాను. అది కూడా అంటే నేను వెళ్ళడానికి కూడా అందులో సారు ప్రోద్బలం కూడా ఉంది. నేను అంటే డిఎస్సిలో నేను సెలెక్ట్ అయ్యాను. మళ్ళీ 2001 డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చింది. కానీ నేను చాలా దూరం పెరవలి మధ్యకేర మండల్లో అపాయింట్మెంట్ నాకు. నేను అంత దూరం వెళ్ళలేక ఆ రోజు నాకు ఆ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ యొక్క వాల్యూ తెలియక నేను ఇక్కడే ఏదో జాబ్ చేస్తున్నాను కదా, ఇక్కడే లద్దగిరిలోనే ఉంటాను అని అనుకున్నాను. కానీ సారు తర్వాత వీరేశప్ సారు మ్యాథ్స్ సార్ ఉండేవారు. వాళ్ళిద్దరూ నన్ను ఎంకరేజ్ చేసి ఏం కాదు ధైర్యంగా వెళ్ళు నువ్వు అని చెప్పి నన్ను అక్కడికి వెళ్ళమని చెప్పడం జరిగింది. అంటే నాకు అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత ఒక 20 days తర్వాత నేను అక్కడ జాయిన్ అయ్యాను. ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నాను అంటే సారు తర్వాత వీరేశప్ సారు వీళ్ళిద్దరి వల్లనే ఉన్నాను. ఈరోజు సభాముఖంగా వీళ్ళిద్దరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మీరు కూడా నాకు స్పెషల్. నేను ఎలాగైతే ఇక్కడ గురువుగా తొలి అడుగు వేశానో నా తొలి శిష్యులు మీరంతా. నన్ను ఇన్వైట్ చేయడానికి మా ఇంటికి వచ్చినప్పుడు మా పిల్లలు మిమ్మల్ని చూసి అమ్మా ఏమ్మా ఇంత పెద్దగా ఉన్నారు మీ పిల్లలు అని అడుగుతున్నారు. వాళ్ళ ముందు నువ్వే చిన్న అవును మా పిల్లలు చూడు ఎంత పెద్దగా అయ్యారు అని చెప్పి నేను మా పిల్లలతో చెప్పడం జరిగింది. అలాగే నేను ఎక్కువ శాతము ఈ ఏరియాలోనే వర్క్ చేశాను కాబట్టి చాలామంది స్టూడెంట్స్ నాకు కనిపిస్తూ ఉంటారు. తర్వాత నేనుండే ఏరియాలో పనిచేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, మన డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, అందరూ కలుస్తుంటారు. మీకు ఒక విషయం తెలుసు, గురువులు అంటే అల్ప సంతోషులు అని. మీ నుండి మేము శిష్యుల నుండి ఎలాంటి సత్కారాలను మేము కోరుకోం. జస్ట్ మా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు మేము కనపడినప్పుడు దగ్గరకు వచ్చి విష్ చేసి మేము మీ దగ్గర చదువుకున్నామంటే చాలు మేము ఎంత సంతోషపడతామంటే అది మర్చిపోయేంత వరకు మేము చెప్తుంటాం ఫలానా వాళ్ళు నా స్టూడెంట్స్ అని. మాకు అంత సంతోషాన్ని ఇచ్చే పిల్లలు మీరంతా. మీరు ఎలాగైతే ఈరోజు ఈ రీయూనియన్ ప్రోగ్రామ్ ఎలాగైతే అరేంజ్ చేసుకున్నారో మీకే కాదు మా అందరికీ కూడా ఇది రీయూనియన్. థ్యాంక్ యూ. దానికోసం ఇక మీరు ఇక్కడ ఈ పాఠశాలలో విలువలతో కూడినటువంటి విద్య నేర్చుకున్నారు. అలాగే ఇప్పుడు మీరంతా కూడా పెద్దవాళ్ళు అయ్యారు, ఫ్యామిలీ మెంబర్స్ కదా. దాదాపుగా అందరికీ మ్యారేజెస్ అయినాయి, పెద్దగా అయిపోయినారు, అవునా కదా. అంటే అప్పుడు ఆ రోజు మీకు చదువుకు ఉపయోగపడేటటువంటి మీరు జీవితంలో స్థిరపడడానికి ఉపయోగపడేటటువంటి విద్యను నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు మీతో పాటు మీ కుటుంబము మీ పిల్లలు కూడా ఉన్నారు. అంటే వాళ్ళను కూడా మీరు స్థిరపరచాలి. అందుకు అనుగుణంగా ఇందాక మేడం చెప్పారు, సార్ చెప్పినట్లు చెప్పాలనుకున్న విషయాలన్నీ కూడా సరోజిని మేడమే అన్నీ. అంటే మీరు మీ జీవితంలో ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఎలా అవుతారు, అన్ని నైతిక విలువలన్నిటిని కూడా మేడం చెప్పారు. అదే విలువలతో మీరంతా ముందుకు వెళ్ళి తర్వాత మీకు అందరికీ కూడా ఆ భగవంతుడు ఇంకా ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఓం విఘ్నరాజాయ నమః. మరి సభను అలంకరించినటువంటి మా మొట్టమొదటి ప్రధానోపాధ్యాయులు శ్రీ భక్తవత్సల సార్ గారు మరియు సరోజిని దేవి మేడం గారు, అదేవిధంగా సంపత్ కుమార్ సార్ కూడా, అంటే నేను ఇక్కడి నుండి ట్రాన్స్ఫర్ అయిపోయేటప్పుడు సార్ గారే నన్ను రిలీవ్ చేయడం జరిగింది. కాబట్టి ముగ్గురు ప్రధానోపాధ్యాయులకు నా యొక్క నమస్సులు. అదేవిధంగా మరి ఈ పాఠశాల యందు తిరుమలరావు సారు, మరి నాగలక్ష్మి మేడం, నాగమణి మేడం, వీళ్ళు మా కొలీగ్స్. మిగిలిన వాళ్ళు సార్ వాళ్ళందరూ కూడా ట్యూటర్గా పనిచేస్తున్నారు, తర్వాత ఇక్కడ వాలంటీర్గా పనిచేసేటువంటి వాళ్ళు. ఇక చివరిగా వార్డన్ సార్ కృష్ణారెడ్డి సార్, మరి నిజంగా ఆయన నాకు అన్నదాత అని చెప్పాలి.
ఎందుకంటే నేను కొద్ది రోజులు ఇక్కడే ఉన్నాను. సార్ మరి నేను ఇక్కడ 2002 అక్టోబర్లో జాయిన్ కావడం జరిగింది. అప్పుడు ఒకే ఒక పోస్ట్ చూపిస్తున్నారు, మన జిల్లా అంతటా కూడా ఒకే ఒక పోస్ట్ చూపిస్తున్నారు. అది వచ్చేసి మన లద్దగిరి చూపించడం జరిగింది. నాది ప్యాపిల్ దగ్గర కాబట్టి ఇక్కడ లద్దగిరి దగ్గర ఉంటుందనే ఉద్దేశం చేత, అంటే అంతకంటే ముందు నేను చిన్న మల్కాపురంలో గ్రేడ్ 2 తెలుగు పండిట్గా చేసినాను. ఇక్కడికి గ్రేడ్ 1 తెలుగు పండిట్గా రావడం జరిగింది. అప్పుడు అక్కడ అందరు కూడా లద్దగిరి వచ్చేసి ఇప్పుడు ఎవరంటే భక్తవసతి సార్ గారు అని అనుకునేటువంటి వాళ్ళు. సరే ఏది ఏమైనా కానీ మనం ఉద్యోగాన్ని వదులుకోలేము కదా. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత రిజిస్టర్లో సంతకం చేసిన తర్వాత నాకు మొట్టమొదట ఆయన అప్పగించినటువంటి పని ఏమంటే, మీకు అప్పుడే క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోయినాయి. క్వార్టర్లీ అప్పుడు పేపర్ 1 పేపర్ 2 అని 2 పేపర్లు ఉండేటివి. అంటే 8th, 9th, 10th ఈ 3 కట్టలు కూడా తీసుకొని వచ్చి నాకు, అంటే 6 కట్టలు తీసుకొని ఇచ్చి ఇవ్వడం జరిగింది. దాన్ని దిద్ది నువ్వు మార్క్స్ పోస్ట్ చేయాలన్నాను. సరే ఒక్కసారి వాటన్నిటి చూసినాను. మరి అప్పుడు మీరు 8th క్లాస్ మీరు అందరు కూడా తెలుగు ఏం రాసినారో మరి మీరే చెప్పాలన్నా. ఆ క్వశ్చన్ పేపర్కి ఆన్సర్స్కి సంబంధమే లేదు. 10వ తరగతి పిల్లలైతే రిలవెంటే రాసినారు. కానీ మీరు 8th క్లాస్లో ఏం రాసినారో మరి మీకే బాగా గుర్తుంటుంది నాకంటే కూడా. ఆ పేపర్ తీసుకున్న తర్వాత అప్పుడు అనుకున్నాను, ఓహో ఈ పిల్లలకి తెలుగుని నేర్పించాలా అని ఆ రోజు అనుకున్నాను. కాబట్టి బాగా పిల్లలకి కొంత కృషి చేయడం అయితే జరిగింది. సరే మరి అదంతా కూడా ఇక్కడ ఈ పాఠశాలలో పనిచేసినటువంటి విషయం. మరి మీరందరూ కూడా 33 సంవత్సరాలు దాటితే ఒక తరం అయినట్టు. అంటే ఇప్పుడు మీకు అందరూ కూడా 33 సంవత్సరాలు దాటినాయి అంటే మీరు కూడా సంసారిక జీవనంలో ఉన్నారు. మరి నేను చెప్పేది ఒక్కటే, ఎలా జీవించాలి అంటే ఆరోగ్యంగా జీవించాలి. ఆరోగ్యంగా జీవించాలంటే ఏం చేయాలా? మన ఇంటి వంటనే తినాలి. అది గుర్తుపెట్టుకోండి. మన ఇంటి వంటనే తింటే, ఇప్పుడు అనేకమైనటువంటి హోటల్స్ అని ఇవన్నీ కూడా వచ్చినాయి. వాటిల్లో తినేటువంటి ఆహారం కానీ తింటే మన ఆరోగ్యం ఖచ్చితంగా చెడిపోతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈనాడు ఎవరు కూడా ఇళ్ళల్లో వంట చేయడం లేదు బాబు. అందుకోసం ఈ మాట చెప్తున్నాను. ముఖ్యంగా ఉద్యోగస్తులు అయితే చెప్తున్నా కదా, అసలు వంట అనేటువంటిది మర్చిపోయినారు. వంట రూమ్ మర్చిపోయినారు ఈనాడు. వంట రూములు అనేటువంటివి మర్చిపోయినారు. కాబట్టి శుభ్రమైనటువంటి ఆహారం తింటే మనం ఎక్కువ రోజులు కూడా హాయిగా ఉండగలం. కానీ పల్లెటూరు నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళైతే కొంచెం గట్టిగా ఉంటారు. అదే టౌన్లో పెరిగినటువంటి పిల్లవాళ్ళు, సరే మేడం పిల్లల గురించి కాదు, నా పిల్లల గురించి మేడం రొట్టెలు గుర్తు చేసినారు. రొట్టెలు రావడం లేదు బాబు ఈ మధ్యలో. ఎవరికి కూడా చపాతీలు ఒక్కటిగా దిక్కుతూ ఉన్నారు. ఆ చపాతీ అనేటువంటిది మైదాతో తయారు చేసినటువంటి ఫుడ్. అది రాయడానికి మరి చాలా ఆహారాన్ని మనం ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడా మనం ఇంటికంటే క్యారెట్ తీసుకొని పోతే మనం ఇంట్లో ఏ చిన్న పచ్చడి మెతుకలు తిన్నా కూడా మనకి ఆరోగ్యం బాబు. అందుకోసం మీకు ఈ మాట చెప్తున్నాము. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ ఫాస్ట్ ఫుడ్స్ అలవాటు చేయొద్దండి. ఈ గోబీ అంట, తర్వాత ఇవన్నీ కూడా నూడిల్స్, ఇవి పూర్తిగా పిల్లల ఆరోగ్యాన్ని చాలా చెడగొడతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ మరి ఇంతటితో ముగిస్తున్నాను. ఇంతకుముందు మీరు చెప్పేవాళ్ళు కదా, ఇప్పుడు నేను చెప్తున్నాను. మీరు లేట్ చేసినందుకు మేడం నన్ను తప్పు పట్టుకున్నట్టు. గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి. ఓకే, వాళ్ళకి గుడ్ ఆఫ్టర్నూన్. వేదికను అలంకరించినటువంటి ఆప్షన్ ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ రింగ్ వచ్చిందంట, మీ కోడలు వీడికి వస్తుందంట అని. కానీ నాకు తెలీదు, మా సార్ చెప్పారు. ఆ సార్ మన ఊరే దేవనకొండనే సార్ తీయాలని మా ఆయన చెప్పారన్నమాట. అక్కడ అవునా అని ఇక్కడికి వచ్చిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ ఇస్తే జాయినింగ్ రిపోర్ట్ దగ్గర నుంచే సార్ ప్రతి అక్షరం చూస్తారు. ఎలా రాశారు, ఏం కదా, వీడికి ఎంతవరకు వస్తుంది చదవని మమ్మల్ని టెస్ట్ చేశారు సార్. సార్ చెప్పేవాళ్ళు అప్పుడు మన స్కూల్ అనేది ప్రేయర్ స్టార్ట్ అవుతుంది కదా, ప్రేయర్ స్టార్ట్ అయినప్పుడు
షల్ ఐ కండక్ట్ ద ప్రేయర్ అని ఎస్పీఎల్ చెప్తారు. లర్నర్స్ మేము కూడా సార్ దగ్గర చాలా నేర్చుకున్నాం. అలాగే రెండోది వచ్చాం సరోజిని మేడం గారు. మేడం దగ్గర కూడా అకాడమిక్ పరంగా మేడం ఫస్ట్ క్లాస్గా చేస్తారు. అంటే సార్ తక్కువ అని కాదు. సార్ పుష్ప 1 అయితే మేడం పుష్ప 2. ఎస్ పుష్ప 3 వచ్చేసి అప్పుడే చూపించేశారు. ఎస్ సార్ సంపత్ సార్ గురించి చెప్పాలంటే జస్ట్ మాకు అందరికీ పెద్ద అన్నయ్య మాదిరిగా. అంటే మేము అలాగే ఉండేవాళ్ళం. ఆఫ్టర్ స్కూల్ అవర్స్ మేమంతా ట్రైన్ ఎక్కి వెళ్ళేవాళ్ళం కదా, హ్యాపీగా ఏదైనా కొనుక్కొని తినుకుంటా ట్రైన్లో ఎంజాయ్ చేస్తూ వెళ్ళేవాళ్ళం. కాబట్టి మేము పెద్ద అన్నయ్య అని పిలుస్తుంటాం. మమ్మల్ని కూడా సార్ అలాగే ట్రీట్ చేసేవాళ్ళు. మాతో పాటు మేడము, ఇంకా మల్లేశ్వరి, మేమంతా ప్రమిళ, వీళ్ళందరూ వచ్చేవాళ్ళు అనమాట. మాకందరికీ బ్రదర్ హిట్లర్ అన్నయ్య. ఎస్ కాబట్టి లద్దగిరి అనేది మాకు ఒక బ్రాండ్ అనమాట. బిజినెస్ మ్యాన్లో బ్రాండ్ అంటారు కదా, అట్లా లద్దగిరి అనేది మాకు కూడా మా సర్వీస్లో ఒక బ్రాండ్ అనమాట. ఎక్కడికి పోయినా కూడా మేము సర్వీస్లో పలానా చోట చేస్తాం, పలానా చోట ఇలాగా అని చెప్పుకోవాలి అని అంటే లద్దగిరి గురించే చెప్తాం మేము స్టార్టింగ్. కాబట్టి ఇక్కడ ఏదైతే మేము నేర్చుకున్నామో అంటే మాకు హెచ్ఎంస్గా ఉన్నటువంటి వీళ్ళ దగ్గర, అంటే ఇప్పుడు బక్కాస్ రెడ్డి సార్ గురించి చెప్పాలంటే ఒకసారి తిరుమలరావు సార్ ఏమో నేను అక్కడే ఉన్న పర్మిషన్ లెటర్ పెట్టి వెళ్ళిపోయినారు. సార్కి ఏదో పని ఉండేది. తర్వాత సార్ ఏం చేశారంటే పర్మిషన్ లెటర్ చించేస్తున్నారు. సార్ అట్లా నేను ఎవరినమ్మా గెస్టెడ్ హెచ్ఎంని, నన్ను పర్మిషన్ ఎవరు సార్ ఇచ్చేది మీకు, ఎట్లా ఇచ్చారని నన్ను అడుగుతారా? నేను ఇచ్చానంటే అయిపోయింది, ఇంకా కలెక్టర్ ఇచ్చినట్టే. ఎవరు వచ్చినా నేను సమాధానం చెప్తాను నేను, కాబట్టి నాకు లెటర్ అక్కర్లేదు అని చించేస్తాను అని చెప్తాను. అంటే అంత ధైర్యం అనమాట. అదే మేము కూడా నేర్చుకున్నాం సార్. ఎప్పుడైనా సపోజ్ హెచ్ఎంస్ లీవ్ పెడితే మేమే సీనియర్ అలాగే బిహేవ్ చేస్తుంటాం అనమాట. కాబట్టి ఆ డామినేషన్ అనేది ఎక్కడి నుంచి నేర్చుకున్నామనంటే మాకు వీళ్ళ దగ్గర నుంచి వచ్చింది. మెయిన్ బక్కాస్ రెడ్డి సార్, తర్వాత సరోజిని మేడం, సురేష్ సార్ ఎక్కడికో వెళ్తే మళ్ళీ రప్పించారు ఇక్కడికి డెప్యుటేషన్ మీద వెళ్తే. తిరుమల సార్ని కూడా అలాగే రప్పించారు సార్, బక్కాస్ రెడ్డి సార్. అంటే ఏంటి వాళ్ళంతా ఎందుకు చేశారు అని అంటే పిల్లల యొక్క భవిష్యత్తు కోసమే చేశారనమాట. కాబట్టి అదే డిసిప్లిన్ అనేది మాలో కూడా మేము నేర్చుకున్నాం. మీరు ఎలా నేర్చుకున్నారో మమ్మల్ని చూసి మేము కూడా మా సీనియర్స్ని చూసి మేము కూడా నేర్చుకున్నాం అనమాట. కాబట్టి ఎవ్రీ టైం మనం జీవితంలో మొత్తం కూడా ఏదైనా మంచి జరుగుతుందంటే అది చూసి నేర్చుకోవాలి, చెడును వదిలేసేయండి. ఇప్పుడు మేడం చెప్పేశారు అంతా మీరే చేశారన్నట్టుగా బొమ్మరిల్లులో సిద్ధార్థ, అట్లా మేడం అంతా చెప్పేస్తారు, ఇంకా చెప్పడానికి ఏం లేదు. సరోజిని మేడం మొత్తం చెప్పేశారు లైఫ్లో ఎలా ఉండాలి అని. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. భార్య భర్త అని మేడం చెప్పారు కదా, ఇప్పుడంతా మీరంతా హ్యాపీగా ఉంటారు. మీ గురించే చెప్తున్నా, నేను లేడీని కాబట్టి మీ గురించే చెప్తా. భార్య విలువ ఇప్పుడు తెలియదు, ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అప్పుడు భార్య విలువ తెలుస్తుంది. ఇదైతే గ్యారెంటీ, నేను చెప్తా. అప్పుడు భార్యను బాగా గుర్తు పెట్టుకుంటారనమాట. కాబట్టి మీరు అలా చూడకుండా మీ భార్యను బాగా చూసుకోండి. అలాగే మీకు వాల్యూ ఎప్పుడు తెలిసి ఉంటుంది? చదువు వాల్యూ. చదువు అంతా అయిపోయిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత అబ్బా మేడం చెప్తే వినలేదా, సార్ చెప్తే వినలేదే కాబట్టి ఇట్లా అయినాము అని అనుకుంటారు. ఎప్పుడో ఒకసారి సిచ్యువేషన్లో అనుకుంటారు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఈ పిల్లలకి రానికుండా ఆ చదువు యొక్క విలువల్ని పిల్లలకి బాగా నేర్పించి వాళ్ళ భవిష్యత్తు మీరు ఎలాగ బాగుపడారో వాళ్ళని కూడా అలా మంచి భవిష్యత్తుకి తీసుకెళ్ళాలని, మీరంతా కూడా లైఫ్లో ఇంకా మంచి పొజిషన్, అంటే మీ పిల్లల్ని కూడా మీ పొజిషన్కి ఇంకా హై లెవెల్కి తీసుకెళ్ళాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ థ్యాంక్ యూ అనండి. ఇక్కడ అందరికీ కూడా ఇలా కలిపినందుకు మెయిన్ కృష్ణారెడ్డి సార్ కూడా మాకు ఇలా హెల్ప్ చేశారు. అందరికీ కూడా ఇక్కడ అందరినీ రీయూనియన్ అంటే మేడం చెప్పినట్టు, నిర్మలా మేడం చెప్పినట్టు టీచర్లు అందరినీ కూడా ఇలా కలవడానికి కూడా ఒక మంచి సందర్భం అయిపోయింది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ.